హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమంటే చలిమంట వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉదయాన్నైతే లేచిన ఫ్రెండ్స్. ఈరోజు రెండో శనివారం అయితే ఇంకా స్కూల్ ఉంది ఫ్రెండ్స్, మధ్యాహ్నం వరకే. కానీ ఇంకా మధ్యాహ్నం వరకే కదా, ఇంకా నేనైతే చలికి లేయలేకపోయినా, ఇంకా లేట్ అయిందనమాట. అందుకని ఇంక ఈ రోజు పంపించలేదనమాట పిల్లలు స్కూల్ కి. ఏంటంటే ఇంకా చలిమంట వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంక అందరైతే వచ్చి కూర్చోరు అనమాట పిల్లలందరూ. చిన్న పాప అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఇంకా మా ఇంటి పక్కన అనమాట ఈ అమ్మాయి. అప్పుడే నిద్ర లేసింది, చూడు ఎలా చూస్తుందో. ఇంకా నూనె డబ్బా తీసుకొచ్చిన ఫ్రెండ్స్, నెత్తికైతే నూనె పెట్టుకుందామని. కానీ అయితే గడ్డ కట్టింది ఫ్రెండ్స్. చలికి మనుషులమే చలికి వణుకుతున్నాం, ఇంకా నూనె గడ్డ అయితే కట్టింది ఫ్రెండ్స్. ఇంకా మా పెద్ద కొడుకు అయితే ఈ రోజు ఎగ్జామ్స్ ఫ్రెండ్స్, నవోదయ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా వేరే ఊరైతే పడింది ఫ్రెండ్స్ రాయటం అయితే ఎగ్జామ్స్. ఇంకా ఉదయాన్నే స్నానం చేసి ఇంకా మా బావ అయితే తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఎగ్జామ్ రాయటానికి. ఎగ్జామ్ అయితే 10 గంటలకు స్టార్ట్ అయితే అంట ఫ్రెండ్స్. ఇంకా అయితే మా బావ అయితే ఇంకా దగ్గరుండి మా బాబుని రాపిచ్చి తీసుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. నా పెద్ద కొడుకు అయితే ఫస్ట్ ఎగ్జామ్స్ అనమాట, ఇది పరీక్షలు. ఎందుకంటే మామూలు స్కూల్లో చిన్న చిన్నవి పెడతారు. ఇంకా అబ్బాయి ఇంకా వాడు ఎగ్జామ్ హాల్ టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిండనమాట. అక్కడ ఇంకా స్కూల్ లోపలికైతే వెళ్ళిండనమాట. వెళ్తే అందరూ అమ్మాయిలే ఉండు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే చాలా మంది అమ్మాయిలే వచ్చారనమాట. ఇంకా నా పెద్ద కొడుకు అయితే లాస్ట్ బెంచ్ వచ్చిందనమాట ఇంకా రాయటానికి అయితే. ఎందుకంటే ఇది నవోదయ స్కూల్ కాబట్టి, ఎగ్జామ్స్ కాబట్టి మంచిగా పాస్ అయితే ఇంకా మంచి ఇంటర్ దాకా మంచి ఫ్రీ సీట్ ఉంటది అనమాట. మంచిగా చదువుకోవచ్చు అని, మంచి ఫ్యూచర్ ఉంటదని. మా అబ్బాయి గురించి అయితే ప్రేయర్ చేయండి, మంచిగా రాయాలని.